మన రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో చాలామంది వ్యక్తులకు వారసత్వంగా భూమి వచ్చినా పట్టాదారు పాస్ పుస్తకం, టైటిల్ డీడ్ లేదు. భూమి యజమాని చనిపోయి సంవత్సరాలు గడిచినా ఇంకా వారి పేరు మీదనే పట్టాదారు పాస్ పుస్తకం, టైటిల్ డీడ్లు ఉంటున్నాయి. పట్టాదారు చనిపోయినా కూడా రెవెన్యూ రికార్డులో వారి పేర్లే వస్తున్నాయి. మా ఆయన చచ్చిపోయిన, నా పేరు భారతమ్మ. మా పిల్లలు చిన్నోళ్ళు, 2 ఆడపిల్లలు, ఒక మా పిల్లగాడు. చిన్నోళ్ళు, మేము బీదస్తలం. ఆయన పేరు మీద ఉంటే నా పేరు మీద కాలేదు. ఇంత దొయ్యో ఏదన్నా పెట్టుకొని నా పిల్లలు నేను బతుకుదామని మా అందరూ తీసుకున్నా, లోన్ ఇస్తలేరు, ఏది ఇస్తలేరు. మరి ఆ బ్యాంకులో పోయినా కానీ మాకు అవకాశం లేదా. ఆ కాగితాలు మాకు రావాలి, మా ఆయన పేరు మీదకి వెళ్ళి నా పేరు మీదకి రావాలి. ఆంధ్రప్రదేశ్ భూమి హక్కులు మరియు పట్టాదారు పాస్ పుస్తకాల చట్టం 1971లోని సెక్షన్ 4 ప్రకారం వారసత్వంగా భూమి పొందిన వ్యక్తి భూమి పొందిన 90 రోజుల లోపు సంబంధిత తహసీల్దార్కు తెలియపరచాలి. ఒకవేళ వారసత్వంగా భూమి వచ్చిన వ్యక్తి మైనర్ అయినట్లయితే ఆ మైనర్ తరపున సంరక్షకుడు తహసీల్దార్కు దరఖాస్తు చేయాలి. తహసీల్దార్ విచారణ జరిపి సంబంధిత వ్యక్తికి పట్టాదారు పాస్ పుస్తకం, టైటిల్ డీడ్ జారీ చేస్తారు. ఒకవేళ ఈ విధంగా దరఖాస్తు చేసుకోకపోయినా సెక్షన్ 5(2) ప్రకారం వారసత్వంగా భూమి సంక్రమించిన సంగతి తహసీల్దార్ దృష్టికి వచ్చినట్లయితే తానే స్వయంగా విచారణ జరిపి రెవెన్యూ రికార్డులో మార్పు చేయవచ్చును. ఇప్పుడు ఫౌతి అనేది వారసత్వం అంటే తల్లి కానీ తండ్రి కానీ చనిపోతే వాళ్ళ యొక్క వారసులకు చేయమనే ఉద్దేశంతో ఫౌతి అంటారు సార్ ఇక్కడ భాషలో. ఆ ఫౌతి అనేది వాళ్ళు ఎవరు పేరు మీద చేయాలనేది ఒక స్టేట్మెంట్ అనేది ఇవ్వాలి సార్ గ్రామంలో. అంటే ఓ గ్రామంలో సాక్షుల ముందు ఎప్పుడైతే ఫౌతి అప్లికేషన్ ఇవ్వగానే గ్రామ సభలో స్టేట్మెంట్ తీసుకున్న తర్వాత మేము వాస్తవానికి ఎమ్మడి ఉంటేనైతే గ్రామ సభలో రెవెన్యూ సభ అనేది ఎమ్మడి ప్రొసీడింగ్ ఇవ్వడం జరుగుతుంది సార్. ప్రొసీడింగ్ ఇచ్చి 1Bలో ఎంట్రీ చేసిన తర్వాత ఖాతా నెంబర్ ఇవ్వడం జరుగుతుంది. ఖాతా నెంబర్ ఇచ్చిన తర్వాత ఫామ్ 70లో ఎంట్రీ చేసి పాస్బుక్ ఇవ్వడం జరుగుతుంది సార్. భూమి వారసత్వంగా పొందిన వ్యక్తి ఫారం 6(a)లో తహసీల్దార్కు దరఖాస్తు చేయాలి. ఆంధ్రప్రదేశ్ భూమి హక్కులు మరియు పట్టాదారు పాస్ పుస్తకాల చట్టం 1971 సెక్షన్ 4(1) రూల్ 18 ప్రకారం దరఖాస్తుతో పాటు అడంగల్ పహానీ నకలు, పట్టాదారు పాస్ పుస్తకం, టైటిల్ డీడ్ నకలు, 4 ఫోటోలు, వారసత్వంగా భూమి పొందుతున్న వ్యక్తికి ఇదివరకే పట్టాదారు పాస్ పుస్తకం, టైటిల్ డీడ్ ఉన్నట్లయితే వాటి యొక్క నకళ్లను కూడా జతచేయాలి. దరఖాస్తు ఇచ్చిన తర్వాత సెక్షన్ 4(1) రూల్ 18(1) ప్రకారం తహసీల్దార్ కార్యాలయం నుండి ఫారము 6(c)లో రసీదు పొందాలి. చట్టంలోని సెక్షన్ 5(3) రూల్ 19 ప్రకారం తహసీల్దార్ సంబంధిత వ్యక్తులకు ఫారం 8లో నోటీసులు ఇస్తారు. ఈ నోటీసు ప్రతిని గ్రామ పంచాయతీ, గ్రామ చావిడి, తహసీల్దార్ కార్యాలయం, మండల పరిషత్ కార్యాలయంలోని నోటీసు బోర్డులలో ఉంచుతారు. రూల్ 19(1) ప్రకారంగా నోటీసులో తెలిపిన తేదీలోగా సంబంధిత వ్యక్తులు అభ్యంతరాలు ఏమైనా ఉన్నట్లయితే తెలియజేయాలి. అభ్యంతరాలు తెలియజేయడానికి నోటీసు ఇచ్చిన తేదీ నుండి కనీసం 30 రోజుల సమయం ఇస్తారు. చట్టంలోని రూల్ 19(1) మరియు 20 ప్రకారంగా నిర్దేశించిన తేదీ నాడు తహసీల్దార్ విచారణ నిర్వహిస్తారు. నోటీసు ఇచ్చిన నాటి నుండి కనీసం 45 రోజుల తర్వాతనే విచారణ చేస్తారు. సంబంధిత పత్రాలను పరిశీలన చేస్తారు. ఎలాంటి అభ్యంతరాలు లేనట్లయితే పట్టాదారు పాస్ పుస్తకం, టైటిల్ డీడ్ ఇవ్వడానికి ఉత్తర్వులు జారీ చేస్తారు. రూల్ 14(4) ప్రకారంగా ఒకవేళ భూమి సబ్ డివిజన్ అవసరమైనట్లయితే సబ్ డివిజన్ చేయించుకోవడానికి నిర్దేశించిన రుసుం ప్రతి సర్వే నంబరుకు 250 రూపాయలు చలాను ద్వారా ప్రభుత్వానికి చెల్లించి చలాను నకలును జతచేస్తూ తహసీల్దార్కు దరఖాస్తు చేయాలి. సబ్ డివిజన్ జరిగిన తర్వాత తహసీల్దార్ పట్టాదారు పాస్ పుస్తకం, టైటిల్ డీడ్ ఇవ్వడానికి ఉత్తర్వులు జారీ చేస్తారు. చట్టంలోని సెక్షన్ 10(a) మరియు రూల్ 30 ప్రకారం తహసీల్దార్ కార్యాలయంలోని ఫారం 1, 1B, 7 రిజిస్టర్లలో మార్పులు చేసి పట్టాదారు పాస్ పుస్తకం, టైటిల్ డీడ్ తయారు చేస్తారు. పట్టాదారు పాస్ పుస్తకంలో వారసత్వంగా భూమి పొందిన వ్యక్తి, గ్రామ రెవెన్యూ అధికారి, తహసీల్దార్ సంతకాలు చేస్తారు. టైటిల్ డీడ్లో వీరితో పాటు రెవెన్యూ డివిజనల్ అధికారి, ఆర్డీఓ, సబ్ రిజిస్ట్రార్ కూడా సంతకాలు చేస్తారు. ఫారం 17లో పట్టాదారు పాస్ పుస్తకం, టైటిల్ డీడ్ పొందుతున్న వ్యక్తి సంతకాలు తీసుకొని వాటిని వారసత్వంగా భూమి పొందిన వ్యక్తికి అందజేస్తారు. సెక్షన్ 10(a) మరియు రూల్ 30 ప్రకారం గ్రామ రెవెన్యూ అధికారి
పాస్ పుస్తకం, టైటిల్ డీడ్ పొందిన వ్యక్తి పేరును అడంగల్ పహానీలో నమోదు చేస్తారు. స్వాధీనంలో భూమి, రెవెన్యూ రికార్డులో పేరు, చేతిలో పట్టా ఉన్నప్పుడు మాత్రమే భూమిపై హక్కుకి పూర్తి భద్రత ఉంటుంది.